Andariki Namaskaram. Welcome to another beautiful episode of Snacks. ఎవరినైనా పలకరించేటప్పుడు మీరు ఎలా పలకరిస్తారు? హాయ్ బుజ్జీలు, హాయ్ కన్నలు, హాయ్ కుచీలు, హాయ్ లోలాస్ ఇలా పలకరిస్తారు కదా. ఎస్, అలా పలకరించి స్నాక్స్ ఇస్తే ఎదుట వాళ్ళు పులకరిస్తారు. అదే అనమాట. చాలా చాలా సింపుల్. ఏంటో ఇవాళ రేపు నాకు కూడా కవిత్వాలు వచ్చేస్తున్నాయి. సో ఈ బుజ్జీలు గోల్ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ స్నాక్స్ లో మనం డిఫరెంట్ గా ఒక వెరైటీ బజ్జీల్ని నేర్చుకోబోతున్నాం అనమాట. ఎస్, నథింగ్ బట్ కొబ్బరి బజ్జీలు. ఆలస్యం చేయకుండా కొబ్బరి బజ్జీలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కొబ్బరి బజ్జీలకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, వంట సోడా, ఉప్పు, నూనె. బజ్జీలు అంటే బేసికలీ మీ అందరికీ తెలుసండి డీప్ ఫ్రై. సో డీప్ ఫ్రై కోసం ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకోవాలి అండ్ కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టిన రైస్ వేసేసుకుందాం అండి. సో బజ్జీలు అంటే బేసికలీ మనందరికీ శనగపిండి, బియ్యం పిండి ఇదే అలవాటు, కానీ నానబెట్టిన రైస్ ఏంటి వెరైటీగా అనుకుంటున్నారు కదా, అదే డిఫరెంట్ అన్నమాట. సో డిఫరెంట్ గా మనం చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇందులోకి పచ్చి కొబ్బరి, సో తురుముకున్న పచ్చి కొబ్బరి. సో కొబ్బరి ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. సో 1 కప్ నానబెట్టిన రైస్, 1 కప్ పచ్చి కొబ్బరి వేసేసాను. అండ్ అలానే మరి ఈ బజ్జీలు స్పైసీగా రావాలి అంటే పచ్చిమిర్చి యాడ్ చేయాలి కదా. సో పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఐ థింక్ సరిపోతుంది. ఇప్పుడు చక్కగా జార్ క్లోజ్ చేసేసుకుని వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఆల్ రైట్. సో ఇప్పుడు చక్కగా మనకి బజ్జీకి కావాల్సిన బ్యాటర్ ని గ్రైండ్ చేసేసుకున్నాం కదండి. నానబెట్టిన బియ్యం, అలానే పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఇవి 3 కూడా యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత, సో కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీని బట్టి మీరు అలా ప్రిపేర్ చేసుకోండి. ఎస్, సో బియ్యం, పచ్చి కొబ్బరి, దాంతో పాటు పచ్చిమిర్చి యాడ్ చేసినందుకు ఇది ఒక గ్రే కలర్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. ఈ కలర్ లోకి వచ్చేసింది మొత్తం అంతా కూడాను. ఎస్, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేసేసుకుందాం. కొంచెం ఉప్పు, టేస్ట్ కి సరిపడా, అండ్ అలానే కొంచెం వంట సోడా, అట్ ద సేమ్ టైం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని, సో అన్నం తినేటప్పుడు చేత్తో తింటేనే చాలా మంచిదంట. అండ్ ఎక్కువగా తిన్నట్టు కూడా అనిపిస్తుంది. అండ్ ఆరోగ్యానికి మంచిది. ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అలానే మనం బజ్జీలు ఇవన్నీ వంటలు చేసేటప్పుడు కూడా స్పూన్స్ తో చేసేదానికన్నా చేత్తో చేస్తే ఆ టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది కాబట్టి. ఎస్, సో ఆయిల్ వేడెక్కిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ బజ్జీల్ని వేసుకుందాం. సో బజ్జీలు అంటే మరి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేయకండి, చిన్న చిన్న పునుగుల్లాగా కూడా మనం వీటిని వేసుకోవచ్చు. సో ఈ బజ్జీలు ఇలా వేసుకుంటూ పక్కన ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ ని మనం రెడీ చేసుకుందామండి. అవి వేగిన వెంటనే మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి వీటిని తీసేస్తాం. సో బజ్జీలు అమ్మ, బజ్జీలు చిట్టి చిట్టి బజ్జీలు ఇలా అమ్మండి. అంటే అమ్మడం అంటే బయటికి వెళ్ళి కాదు, ఇంట్లో పిల్లలకి. సో వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఈ కష్టాలన్నీ తప్పవు కదా. సో అందుకోసం అనమాట అలా అన్నాను. కంగారు పడకండి, కంగు తినకండి. సో ఎస్, ఇలా చక్కగా ఎన్ని బజ్జీలన్నా వేసుకోవచ్చు తినేవాళ్ళు ఉంటే. అండ్ డెఫినెట్గా ఈ టేస్ట్ అయితే అందరికీ నచ్చుతుంది. బికాజ్
ఇందులో కొబ్బరి, బియ్యం ఇవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి శనగపిండి లేకుండా అసలు మనం బజ్జీలే అనవండి. కానీ ఇలా బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసి చక్కగా ఇలా బజ్జీలు చేసుకోవచ్చా అని అనిపిస్తుంది కదా. సో దట్స్ వై ఐ లవ్ స్నాక్స్. ఐ రియలీ లవ్ స్నాక్స్. ఎందుకంటే ఎప్పుడు మనం డిఫరెంట్ వంటల్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం. బోల్డ్ అనే వెరైటీ స్నాక్స్ని ఏ రోజుకి ఆ రోజు మీకు పరిచయం చేస్తూనే ఉంటాం కాబట్టి ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో కొన్ని రెడీ అయిపోయాయి. ఇవి మంచి కలర్లోకి కూడా చేంజ్ అయిపోయాయి అనమాట. వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో పిల్లల విషయానికి వస్తే ఎవ్రీ డే వాళ్ళకు ఒక కొత్త స్నాక్ కావాలండి. ఇది పెడితే ఇది వద్దు, ఇంకోటి కావాలి అంటారు. ఇంకోటి పెడితే అది వద్దు, నిన్నటిది కావాలి అంటారు. మళ్ళీ నిన్నటిది పెడితే ఇవి రెండు వద్దు, ఎల్లుండి ఏం చేస్తున్నావు అని అడుగుతారు కదా. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళందరూ చక్కగా స్నాక్స్ ఫాలో అయిపోతూ ఎవ్రీ డే నేను నేర్పించే స్నాక్ని చక్కగా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. అండ్ ఎస్పెషలీ ఈ కోకోనట్ బజ్జీస్, కొబ్బరి బజ్జీల్ని చేసి చూపించండి. ఎవ్రీ డే ఇదే అడుగుతారు, ట్రస్ట్ మీ. వావ్, చూసినా కదా యమ్మీగా మంచి కలర్లోకి వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఇందులో మనం బియ్యంని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ బాగా తెలుస్తుంది ఫర్ ష్యూర్. ఎందుకంటే బియ్యం కొంచెం గ్రైండ్ అవ్వనట్టు కొంచెం గట్టిగా క్రిస్పీగా. దీనికి మళ్ళీ మనం కార్న్ ఫ్లేక్స్ పౌడరు, బ్రెడ్ క్రమ్స్ ఇవన్నీ యాడ్ చేయకుండా న్యాచురల్ గానే ఇవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇప్పుడు ప్రిపేర్ అయిపోయిన కొబ్బరి బజ్జీల్ని మనం తీసేసి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి వేసుకుందాం. సో కొబ్బరి బజ్జీలు రెడీ అయిపోయాయి కదండి. ఎస్, ఇప్పుడు ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను ప్లేట్ తీసుకున్నాను. అందులో చక్కగా మోసంబీ స్లైసెస్, టొమాటో కెచప్, టొమాటో స్లైసెస్ తో పాటు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు కూడా. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి బజ్జీల్ని ఇందులోకి వేసేసుకుందాం. సో బుజ్జి కొబ్బరి బజ్జీ రెడీ. ఎస్, సో బుజ్జి కొబ్బరి బజ్జీలు బుజ్జి పిల్లల కోసం, బుజ్జి పెద్దవాళ్ళ కోసం, బుజ్జి టీనేజర్స్ కోసం, అందరి కోసం రెడీ అన్నమాట. మరి కొబ్బరి బజ్జీలు నేను టేస్ట్ చేస్తున్నాను. బిఫోర్ దాట్ కొబ్బరి బజ్జీలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి. కొబ్బరి బజ్జీలకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, వంట సోడా, ఉప్పు, నూనె. కొబ్బరి బజ్జీలు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన బియ్యం, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో తగినంత ఉప్పు, వంట సోడా, కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని బజ్జీల లాగా చేసుకుని హీట్ అయిన ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా కరకరలాడే కొబ్బరి బజ్జీలు రెడీ. కొబ్బరి బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో కొబ్బరి బజ్జీస్ రెడీ అయిపోయాయి. టొమాటో కెచప్ లో దీన్ని డిప్ చేసుకొని తింటే ఎలా ఉంటుంది చూద్దాం. ఆహాహాహా, ఏం టేస్ట్ నిజంగా. చాలా 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 బాగుంది. కొబ్బరి బియ్యం కాంబినేషన్ అని అలా నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. అంతేకాకుండా క్రిస్పీ క్రంచీగా కూడా ఉంది. అద్దర్స్ అన్నమాట. ఈ చికెన్ పాప్కార్న్లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కొబ్బరి బజ్జీలు మరొక ఎత్తు. చాలా టేస్టీగా, హెల్దీగా ఇంట్లో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఇంట్లో ట్రై చేయండి. ఈ టేస్ట్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.
కొబ్బరి బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో గనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్, చూసారు కదండి, ఇది ఇవాల్టి స్నాక్స్ లో మనం నేర్చుకున్నాం హౌ టు ప్రిపేర్ కొబ్బరి బజ్జీలు. మరో ఇంట్రెస్టింగ్ స్నాక్ తో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం. Till then, take care and keep watching ETV Abhiruchi. Bye bye.